చిన్న సినిమాగా రిలీజ్ అయ్యి, విడుదలయ్యి ఎంతో పెద్ద సక్సెస్‌ని అందుకున్నటువంటి సినిమా 'హనుమాన్'. అండ్ ఇంకో విషయం తెలుసా? 250 సీఆర్ ఇప్పటివరకు వసూలు చేసింది అని వార్తలొస్తున్నాయి. 260 సీఆర్ రికార్డ్ ఒకదానికుంది 'అల వైకుంఠపురంలో'. ఇన్ కేస్ గనక అది క్రాస్ చేసేస్తే ఎట్లా లాంగ్ వీకెండ్ గణతంత్ర దినోత్సవం వచ్చింది ఫ్రైడే రోజు. మళ్ళీ సాటర్డే, సండే హాలిడే ప్లస్ లాంగ్ వీకెండ్ వచ్చింది. అండ్ ఇన్ కేస్ ఒకవేళ ఈ వీకెండ్ కూడా హనుమాన్‌దే ఆఫ్‌కోర్స్ దానిదే హవా అనుకుందాం. బాగా నడిస్తే గనక 'అల వైకుంఠపురంలో' రికార్డుని ఇది బ్రేక్ చేసేస్తది. యాక్చువల్‌గా ఎప్పుడో బ్రేక్ అవ్వాల్సింది. కాకపోతే చిన్న చిన్న ఇబ్బందుల వల్ల పాపం వాళ్ళు చేయలేకపోయారు. లేదంటే ఈ పాటికి అసలు సంక్రాంతి సీజన్‌లోనే ఆహ్, పెద్ద పెద్ద రికార్డ్స్ అన్నీ బద్దలయ్యేవి. మనందరికీ తెలుసు ఆ విషయం. కానీ పర్లేదు, ఇట్స్ ఓకే. నాట్ బ్యాడ్. ఎంతవరకు ఉందో అంతవరకు. అయినా సరే ఇంకో ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే, ఈ సినిమా ఇప్పటి వరకు రిలీజ్ అయినటువంటి సంక్రాంతి అన్ని సినిమాలలో ద హైయెస్ట్ గ్రాసర్ అని చెప్పుకోవచ్చు. కంప్లీట్ సంక్రాంతి సినిమాలు అన్ని ఓన్లీ సంక్రాంతి సినిమాల రికార్డులు తిరగేస్తే. సో ఆ క్రెడిట్ అయితే దీనికి దక్కింది. అంత సంతోషం. నెక్స్ట్ ఈ టీమ్‌ని ప్రశంసించడానికి సీఎం యోగి ఆదిత్యనాథ్ పిలిస్తేను వీళ్ళందరూ కలిసి ఆయన్ని కలవడానికి వెళ్లారు. టీమ్ అంతా వెళ్ళింది. యోగి ఆదిత్యనాథ్ పిలవడం నిజంగా వీళ్ళ గొప్ప వరమే అనుకోవాలి. వై? బికాజ్ సీరియస్‌లీ చెప్పాలి అంటే ఆయన మంచి భక్తుడు, అందరికీ తెలుసు, ఒక యోగి. అండ్ సరే, ఆయన పాలన ఎలా ఉందనేది మనకు అనవసరం. కానీ వ్యక్తిగతంగా ఆయన మంచి భక్తుడు. పైగా రామ భక్తుడు, హనుమంతుని భక్తుడు. సో అట్లా ఒక సినిమా ఇట్లా వచ్చింది, ప్రపంచాన్ని సృష్టిస్తుంది అనగానే ఆయన దాన్ని చూడడం, చాలా బాగా తీశారు, వీళ్ళని పిలిపించండి అయ్యా అని చెప్పి వాళ్ళ టీంని కోరడం, వాళ్ళందరూ కూడా వీళ్ళని పిలిపించడం, వీళ్ళు కూడా అదొక అరుదైన గౌరవంగా భావించి అక్కడికెళ్ళి ఆయన్ని కలవడం చాలా సంతోషంగా జరిగిపోయాయి. ఇకపోతే ఏదైనా ఒక సినిమా బాగుంది అంటే ప్రధాని మోడీ, నిర్మలా సీతారామన్ లాంటి వాళ్ళు కూడా చాలా సినిమాలకు సపోర్ట్ చేశారు. గతంలో మనం చూసాం. ఇక యోగి ఆదిత్యనాథ్ పిలవడం ఇదొక చిన్న గిఫ్ట్ లాగా, ఒక సత్కారం లాగా వీళ్ళు ఫీల్ అవుతున్నారు. చాలా సంతోషం. అండ్ ఈ సినిమా సక్సెస్ మీట్ ఆల్రెడీ పెట్టేశారు కానీ అసలు అది మామూలు విషయం కాదు. ఇంకా సూపర్ డూపర్ సక్సెస్ అనే చెప్పుకోవచ్చు. హనుమాన్ సీక్వెల్ గురించి అందరూ మాత్రం చాలా ఆతృతగా వెయిట్ చేస్తున్నారు. జై హనుమాన్ సీక్వెల్‌లో హనుమంతుడి పాత్రలో అక్షయ్ కుమార్ నటిస్తున్నాడని చెప్పి ఒక వార్త. అలాగే బాబీ డియోల్ కూడా ఉండొచ్చేమో అని చెప్పి ఇంకో వార్త. మరి రాముడిగా ఎవరు చేస్తారనేది మాత్రం ఇంకా సస్పెన్స్ అలాగే ఉంది. దానికోసం అయితే అందరం వెయిట్ చేద్దాం. మన 100% ఇక్కడ నుంచే ఉంటారేమో మేబీ. వీ హ్యావ్ టు సీ. సరే, ఏదేమైనప్పటికీ హనుమాన్ సక్సెస్‌ని టీమ్ ఇంకా 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 బాగా ఎంజాయ్ చేస్తుంది. అండ్ రిలీజ్ అయ్యి సంక్రాంతి అయిపోయి ఇన్ని వారాలైనా కూడా ఇప్పటికీ హనుమాన్ మానియానే నడుస్తుంది అంటే ఎంత ప్రాణం పెట్టి సినిమా తీశారో అర్థం చేసుకోండి. అంతే ప్రాణం పెట్టి దేవుడు కూడా వీళ్ళకి అండగా ఉండి నడిపిస్తున్నాడు. ఎన్ని ఇబ్బందులు ఎదుర్కొన్నా కూడా రిలీజ్ టైంలో అన్నిటిని అధిగమించి ముందుకొచ్చి ఇప్పుడు సక్సెస్‌ని ఎంజాయ్ చేస్తున్నారు. సో ఈ టీమ్‌కి ఆల్ ది బెస్ట్. అండ్ హనుమాన్, జై హనుమాన్ కోసం అయితే అందరూ ఆతృతగా వెయిట్ చేస్తున్నారు. ఆ సినిమా కూడా హిట్ అవుతుందేమో అని ఆశిద్దాం. థ్యాంక్ యూ సో మచ్.